ఆదిపర్వం కథల్లో మన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇది 9వ అడుగు. ఒక శాపం ఒక దేశాన్ని ఎలా నిర్మించింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది అలాంటి కథే. ఒక ప్రేమకథ, ఒక జ్ఞాపకం, ఒక మరుపు. చివరికి ఈ నేలకే తన పేరునిచ్చిన ఒక అద్భుతమైన గాథ. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఒక్కోసారి మనం పరధ్యానంగా ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మహా అయితే ఒక చిన్న పొరపాటు జరగొచ్చు. కాని ఆ ఒక్క క్షణం పరధ్యానం ఒకరి జీవితాన్ని, ఒక రాజ్యాన్ని, చివరికి ఒక జాతి తలరాతనే మార్చేస్తే? ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి కథే. హస్తినాపుర చక్రవర్తి సరదాగా వేటకు బయల్దేరినప్పుడు మొదలై విధి ఆడిన వింత నాటకంలో ప్రేమను పరీక్షించి ఒక దేశానికే పునాది వేసిన కథ. ఈ మహాగాథలో మనం మొదటి పాత్రధారి హస్తినాపుర పాలకుడు మహారాజు దుష్యంతుడు. ఆయన రాజ్యం చాలా పెద్దది, సుసంపన్నమైనది. ఆయన కూడా అంతే. పరాక్రమంలోనో పరిపాలనలోనో ఆయనకు ఆయనే సాటి. అయితే ఆ మహారాజుకు వేట అంటే విపరీతమైన ఇష్టం. ఒకరోజు ఒక జింకను వెంబడిస్తూ తన సైన్యాన్ని కూడా వెనక్కి వదిలేసి ఒంటరిగా దట్టమైన అడవిలోకి దూసుకుపోయాడు. తన విధి అక్కడే తన కోసం ఎదురుచూస్తోందని ఆయనకు అస్సలు తెలియదు. వేటలో అలసిపోయిన రాజుకు మాలినీ నది ఒడ్డున ఒక ప్రశాంతమైన ఆశ్రమం కనిపించింది. అది కణువ మహర్షి ఆశ్రమం. ఆ ప్రశాంతతలో ఆయన తను వేటకు వచ్చానన్న సంగతే మర్చిపోయాడు. తనను తాను కూడా మర్చిపోయాడు. ఆ ఆశ్రమంలో చెలికత్తెలతో కలిసి మొక్కలకు నీళ్లు పోస్తున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమె సౌందర్యం ముందు తను ఇందాకటినుంచి వేటాడుతున్న జింక అందం ఏమాత్రం సరిపోలేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమెను చూసిన మరుక్షణమే చక్రవర్తి అనే హోదాను పక్కన పెట్టేసి ఒక సాధారణ ప్రేమికుడిలా ఆమె ముందు నిలబడ్డాడు. తన మనసులో మాటను దాచుకోలేక వెంటనే అడిగేశాడు. ఆమె అంతే ప్రశాంతంగా, నా పేరు శకుంతల, నేను కణ్వ మహర్షి పెంపుడు కూతురిని అని పరిచయం చేసుకుంది. ఆ మాటల్లోని వినయం, సౌమ్యత రాజును మరింతగా ఆకట్టుకున్నాయి. వాళ్ల పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పట్లో క్షత్రియులకు సమ్మతమైన ఒక వివాహ పద్ధతి ఉండేది. అదే గాంధర్వ వివాహం. అంటే పెద్దల అనుమతితో పని లేకుండా ఒకరినొకరు ఇష్టపడితే చాలు పెళ్లి చేసుకోవచ్చు. దుష్యంతుడు అదే ప్రతిపాదన ఆమె ముందుంచాడు. శకుంతల ఒప్పుకుంది. ఆ ఆశ్రమంలోనే ప్రకృతి సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. వెళ్లే ముందు తన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన మాటకు సాక్ష్యంగా తన పేరు చెక్కిన రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. త్వరలోనే సైన్యాన్ని పంపి నిన్ను రాణిగా రాజధానికి తీసుకువెళ్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రేమలో మునిగి తేలుతున్న శకుంతల జీవితంలోకి ఒక పెను తుఫాను రాబోతోందని ఆమె ఊహించలేదు. కథ ఇక్కడే అతిపెద్ద విషాదకరమైన మలుపు తీసుకుంది. దుష్యంతుడి గురించిన ఆలోచనల్లో శకుంతల పూర్తిగా మునిగిపోయింది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని స్థితి. అదే సమయంలో ఆశ్రమానికి కోపానికి మారుపేరైన దుర్వాస మహర్షి వచ్చారు. ఆయన్ని ఆమె గమనించలేదు. అంతే, ఆయనకు విపరీతమైన కోపమొచ్చేసింది. ఎవరి గురించి ఆలోచిస్తూ నన్ను అవమానించావో అతడే నిన్ను పూర్తిగా మర్చిపోతాడు అని భయంకరమైన శాపమిచ్చేశాడు. ఆమె స్నేహితులు బ్రతిమాలితే ఏదైనా గుర్తుగా ఆనవాలు చూపిస్తే జ్ఞాపకం వస్తుందని చిన్న ఉపశమనం చెప్పాడు. రోజులు నెలలు గడిచాయి. దుష్యంతుడి నుంచి ఏ కబురూ లేదు. చివరికి కణ్వ మహర్షే శకుంతలను తన శిష్యులతో హస్తినాపురానికి పంపించారు. కాని అక్కడ ఆమె కోసం స్వాగతం కాదు, ఘోరమైన అవమానం ఎదురుచూస్తోంది. గర్భవతి అయిన శకుంతల ఎన్నో ఆశలతో నిండు సభలోకి అడుగుపెట్టింది. తన భర్తను చూసి ఎంతో మురిసిపోయింది. కాని రాజు కళ్లలో ఎలాంటి పరిచయం లేదు. శాపం అప్పటికే తన పని మొదలుపెట్టేసింది. ఆమె ధైర్యం చేసి ముందుకు వెళ్ళింది. వాళ్ల గాంధర్వ వివాహాన్ని గుర్తుచేసింది. తన కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డే అని అందరి ముందు చెప్పింది. ఆమె గొంతులో ఆర్తి, కళ్లల్లో ఆశ. కాని రాజుకు అవేవీ కనిపించలేదు. శాపం వల్ల దుష్యంతుడికి ఏమీ గుర్తులేదు. నువ్వెవరో నాకు తెలియదు. నా మీద నిందలు వేయడానికి వచ్చిన మోసగత్తెవి నువ్వు అని చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలు శకుంతల గుండెలో కత్తుల్లా గుచ్చుకున్నాయి. అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది దుర్వాసుడు చెప్పిన శాప విమోచనం.
ఆ ఉంగరం ఆ ఉంగరాన్ని చూపిస్తే రాజుకు అన్నీ గుర్పుకొస్తాయి. ఆశగా తన వేలివైపు చూసుకుంది. కాని అక్కడ ఉంగరం లేదు. బహుశా నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడో జారిపోయుంటుంది. తన దగ్గరున్న ఏకైక ఆధారం, చివరి ఆశ కూడా పోయింది. నిస్సహాయతతో, అవమానంతో శకుంతల కన్నీళ్లు పెట్టుకుంటుండగా ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆకాశమే సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చింది. సభ మొత్తం దద్దరిల్లిపోయేలా ఆకాశం నుంచి గంభీరమైన స్వరం వినిపించింది. ఓ దుష్యంత, శకుంతల నిజమే చెబుతోంది. ఆమె నీ ధర్మపత్ని. ఆమె గర్భంలో ఉన్నది నీ వారసుడే. ఆమెను స్వీకరించు అని దేవతలు ఆజ్ఞాపించారు. ఆ దైవవాణి వినగానే దుర్వాసుని శాపప్రభావం తొలగిపోయింది. ఒక్కసారిగా దుష్యంతుడికి గడిచిపోయినదంతా గుర్తొచ్చింది. తాను చేసిన ఘోరమైన తప్పుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే సింహాసనం దిగివచ్చి శకుంతలను సగౌరవంగా దగ్గరకు తీసుకున్నాడు. అందరి ముందు ఆమె తన ధర్మపత్ని అని అంగీకరించాడు. కథ ఇక్కడతో సుఖాంతమనుకుంటే పొరపాటే. నిజానికి ఒక కొత్త గొప్ప అధ్యాయం ఇక్కడే మొదలైంది. శకుంతల కొడుకుతో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దుష్యంతుడు శకుంతల కుమారుడికి భరతుడు అని పేరు పెట్టారు. ఆ బాలుడు చిన్నప్పట్నుంచే సింహాలతో, క్రూరమృగాలతో ఆడుకునేంతటి పరాక్రమవంతుడయ్యాడు. పెరిగి పెద్దయ్యాక తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి తన ధర్మపాలనతో, అపారమైన బలపరాక్రమాలతో సకల దిక్కులను జయించి చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు మనం ఈ కథలోని అత్యంత కీలకమైన ముగింపుకు వచ్చాం. సర్వాన్నీ భరించేవాడు, పోషించేవాడు అనే అర్థంలో అతనికి భరతుడు అని పేరు వచ్చింది. ఆ మహానుభావుడు పరిపాలించిన దేశం కాబట్టే మన దేశానికి భారతదేశం అనే పేరు స్థిరపడింది. చూసారా, ఒక ప్రేమకథ, ఒక చిన్న పరధ్యానం, ఒక శాపం, ఒక రాజవంశం. మన దేశం పేరు వెనుక ఎంత పెద్ద కథ దాగి ఉందో. మరి మనం మరచిపోయినా ఇలాంటి గాథలు మన సంస్కృతికి, మన ఉనికికి ఎన్ని మూలస్తంభాలుగా నిలిచియున్నాయో కదా.